హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కోడి నెమిలి వయసు పెరుగుతున్న కొద్దీ రంగు మారుతుందని చెప్తున్నాం. వయసు పెరుగుతున్న కొద్దీ దాని మీద ఎరుపు పసిమి అనేది వస్తుంది. ఇది వయసులో ఉన్నప్పుడు అంటే ఈ 2026లో దీన్ని కోడి నెమిలిగా లెక్కేసి దీన్ని మనం పసింగల కోడి నెమిలిగా లెక్కేసి పందెం వేసాం. అది దేని మీదో కాదు, సమూరంగు అంటే అది తెల్ల నెమలి మీద తీసుకెళ్ళి సూపుడే కాబట్టి మనం దీన్ని తీసుకెళ్ళి కోడి నెమిలిని వేసాం. మనకనేది దెబ్బ లేకుండానే పందెం వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని మళ్ళీ పందెం వేయాలి అనుకుంటే ఏ టైంలో వేస్తాం, ఎలా వేస్తాం? ఇప్పుడు దీని మీద మరి ఎరుపు పసిమి అనేది వస్తుందని చెప్పాను కదా, దీని మీద ఇప్పుడు ఎరుపు పసిమి వస్తుంది. ఎదురు బోర చూడండి, నలుపు, రెక్కలో నలుపు, ఇదిగో ఎరుపు పసిమి. ఈ ఎరుపు పసిమి వల్ల రంగులు అనేది మారుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా లెక్కేస్తామంటే ఎర్ర నెమిలి అంటే అట్టా అని ఒరిజినల్ ఎర్ర నెమిలి కింద లెక్కేయం. ఇది కోడి నెమిలి కింద లెక్కేస్తాల. ఫస్ట్ దీన్ని మనం లెక్కేసుకోవాల్సింది కోడి నెమిలి. దాని తర్వాత దీనిపైన ఇప్పుడు లైట్గా డాగ బరికలు అనేవి వస్తున్నాయి. మరి దీన్ని మనం లెక్కలోకి తీసుకుని కోడి చూపు గల నెమిలి కింద లెక్కేసి ఎర్ర డాగ పశాన్ని కూడా లెక్కేసుకుని ఏ నక్షత్రంలో పెడితే దీనికి మనం విజయం సాధిస్తానికి అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నాను. ముందుగా అన్ని నక్షత్రాల్లోనూ నెమిలి ఉంటుంది. మనకున్న నక్షత్రాలన్నింటిలోనూ ఒక పక్కన నెమిలి గెలుస్తూ ఉంటుంది, ఒక పక్కన నెమిలి ఓడిపోతూ ఉంటుంది. మరి అచ్చంగా మనం దీనికి వాడుకునే నక్షత్రాలు ఖచ్చితంగా పనిచేసేవి 3 నక్షత్రాలు. ఆ తర్వాత ఏదన్నా మనం కొద్దిగా టాలెంట్ చూపించి పెట్టుకోగలమా అనుకుంటే ఇంకో నక్షత్రం ఉంది. ముందుగా దీనికి ఉపయోగపడే ఆ 3 నక్షత్రాలు వచ్చేసి చిత్తా నక్షత్రంలో ఇది బాగా పనిచేస్తుంది. ఈ చిత్తా నక్షత్రంలో వచ్చేసి కోడికి, నెమలికి, ఎర్రపొడ కోడికి, కాకి ఉంది. ఒక పక్కన మరణం వచ్చేసి డాక్కి, కాకి, ఎర్రపొడ కోడికి, పిచ్చుకొన్న గౌడికి, కోడికి ఉంది. మన కోడి ఏమొస్తుందంటే కోడి నెమిలి కింద ఎర్రపొడ ఉంది. కాబట్టి మనం శుక్లపక్షంలో చూసినా, కృష్ణపక్షంలో చూసినా ఈ కోడికి, కాకి, నెమిలికి ఉండాలి. అలాగే ఈ ఎర్ర పసిమి మనం నక్షత్రంలో పెడుతున్నాము. అలాగే వంతుల్లో వచ్చేటప్పటికి డాగ గమనంలో ఉండాలి. డాగ గమనంలో ఉంటే మనకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకో నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రంలో పసింగలు డాగలు కొడతాయి, కోళ్ళు కొడతాయి, నెమిళ్ళు కొడతాయి. మనదే పసింగల్ డాగ్ అంటే మనం ఎట్టుకునే నక్షత్రంలో డాగ్కి గమనం ఉండేటట్టుగా చూసుకుని మనం ఎట్టుకునే కోడి నెమలికి రాజ్యంలో ఉండి కోడి భోజనంలో ఉండేటట్టుగా చూసుకుని పెట్టుకున్నా సరే ఇది పనిచేస్తుంది. దాని తర్వాత పనికొచ్చే నక్షత్రం ఉత్తరాభాద్ర. నెమళ్ళకి, పింగళాలకి, డాగలకి ఉంది. ఈ నక్షత్రంలో కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది కూడా దీనికి పనిచేస్తుంది. ఈ నక్షత్రాన్ని బేస్ చేసుకుని వంతులో, జాములో మనం మన కోడి నెమలకి, కోడికి, కాకి, నెమలకితో పాటు ఉన్న డాక్కి గమనం అనేది మనం కలుపుకోవాలి. గమనం అని ఎందుకు కలపాలంటే గమనానికి తక్కువ బలం ఉంటుంది. ఈ తక్కువ బలం ఉంటుంది కాబట్టేనే మనం గమనాన్ని కలపాలి. అదే ఎర్రపసి ఉంది కదా అని చెప్పి రాజ్యాన్ని, భోజనాన్ని కలిపామంటే మనం కోడిని నష్టపోవటం అనేది జరిగిద్ది. ఇలా ఈ కోడి నెమల్ని వయసు పెరుగుతున్న కొద్దీ దీనికి ఎరుపు పసిమి వచ్చింది. ఇలా ఈ కోడికే కాదు, మన దగ్గర ఉన్న ప్రతి కోడికి వయసు పెరుగుతున్న కొద్దీ ఈక అనేది కొత్త ఈకలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ కొత్త ఈకలు బయటకు వచ్చిన దాన్ని బట్టి మనం దీన్ని కోడి నెమిలిగా ఎలా లెక్కేస్తామంటే ఈ కుచ్చిగాడ చూడండి, ఇక్కడ తెలుపు ఉంది. అలాగే తోకల్లో కూడా తెలుపు ఉంది. ఇది కోడి నెమిలి కింద లెక్క. అలాగే ఇక్కడ కొంచెం పై కుచ్చిలో చూడండి, నలుపు ఉంది. మీరు ఫస్ట్ చూసిన కుర్చీని బట్టి చాలామంది దీన్ని పింగళ నెమిలి కింద లెక్కేస్తారు. చాలా తక్కువ మందే లెక్కేస్తారండి. అలా పింగళ నెమిలి కింద దాన్ని లెక్కేయకూడదు. ఆ రెండో కుర్చీ కూడా చూశారు కదా మీరు, నేను లేపినప్పుడు అక్కడ కూడా తెలుపు ఉంటేనే ఇది పింగళ నెమిలి కింద వస్తుంది. ఇది మామూలుగా కుర్చీ దగ్గర తెలుపు ఉంటే కోడి నెమిలి కిందే లెక్కేయండి. కోడి నెమిలి కింద లెక్కేసుకుని
దాని మీద ఉన్న ఈకలను బట్టి ఏ ఈక ఉంటే ఆ ఈకను బట్టి మనం కోడి అనేది రంగెట్టుకోవాలి. ఇదిగో ఈ ఎన్ను బారంతా ఈ ఎన్నంతా కూడా తెలుపు ఉండాలి, ఇక్కడ తెలుపు ఉండాలి, అక్కడ తెలుపు. మీరు పింగళ నెమలి అంటే చాలామంది చూసే ఉంటారు, మొత్తం ఎన్ను మీద కానీ మెడకాడ కానీ అన్ని చోట్ల కూడా తెలిపే ఉంటుంది.